హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి యొక్క వీడియోలో మన రాష్ట్రంలోని కొత్త జిల్లాలు చూసినట్టయితే అందులో ఈ యొక్క వీడియో కంప్లీట్గా మనం పార్వతీపురం మన్యం జిల్లా గురించి చూడబోతున్నాం. కంప్లీట్గా పార్వతీపురం మన్యం ఈ యొక్క జిల్లా యొక్క ప్రత్యేకత ఏమి, ఇక్కడ జే ట్యాక్స్ ఏమైనా ఉన్నాయా, ముఖ్యమైన నదులు ఏమున్నాయి, ప్రాజెక్టులు ఏమున్నాయి, రబ్బర్ డ్యామ్ అంటే ఏమి. ఎందుకంటే మనకు రాష్ట్రంలో ఏకైక రబ్బర్ డ్యామ్ గల జిల్లా ఏది ఉందంటే పార్వతీపురం మన్యం జిల్లాలో రబ్బర్ డ్యామ్ ఉంది. మన రాష్ట్రంలోనే కాదు, ఏషియాలోనే మొట్టమొదటిసారిగా రబ్బర్ డ్యామ్ కట్టబడినటువంటిది ఏదంటే జంజావతి ప్రాజెక్ట్ అనమాట. ఆ యొక్క జంజావతి రబ్బర్ డ్యామ్ కూడా ఇదే జిల్లాలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ వన్. అదే మాదిరిగా ఇక్కడ ముఖ్యమైన పండుగలు ఏమైనా ఉన్నాయా అది కూడా చూద్దాం. రాబోయే ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మనకి ఇవి ఖచ్చితంగా టచ్ చేస్తూ ఉంటారనమాట. మరి పార్వతీపురం మన్యం జిల్లా అనేది మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ట్రైబల్ జిల్లాలలో ఇది కూడా ఒక ట్రైబల్ జిల్లా. అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అనేది కూడా ట్రైబల్ డిస్టిక్. అదే మాదిరిగా పార్వతీపురం మన్యం కూడా మనకు ట్రైబల్ డిస్టికే. సో ఇది వచ్చేసి మనకు అల్లూరి జిల్లా ట్రైబలే. తర్వాత ఇది వచ్చేది మరి పార్వతీపురం జిల్లా, ఇది కూడా ట్రైబల్. సో 2 మనకు ట్రైబల్ జిల్లాలు ఉన్నాయన్నమాట. మరి పార్వతీపురం మన్యం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు పార్వతీపురం. మరి దీని సరిహద్దు జిల్లాలు ఏమున్నాయో చూసినట్టయితే మనకు ఇక్కడ ఒక జిల్లా, ఇక్కడ 3 జిల్లాలు ఉన్నాయి కదా. సో విజయనగరం జిల్లా ఉంది, అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది, ఇక్కడ మనకు శ్రీకాకుళం జిల్లా ఉంది. సో దాంతోపాటుగా సరిహద్దు రాష్ట్రం ఏముందంటే ఈ యొక్క జిల్లా మొత్తం కూడా మనకు ఒడిశాలోనే ఉంది, ఒడిశా సరిహద్దు గలగా ఉంది. ఓకే, సో సరిహద్దు రాష్ట్రం వచ్చేసి ఒడిశా, సరిహద్దు జిల్లాలు వచ్చేసి మనకు విజయనగరము, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం అనేది మనకు సరిహద్దు జిల్లాలుగా ఈ జిల్లా ఉందన్నమాట. మరి దీని యొక్క ప్రత్యేకత ఏముంది అంటే ఈ జిల్లాలోని ముఖ్య నదులు వచ్చేసి మనకు నాగావళి ఉంది, వేగావతి ఉంది, గోముఖి ఉంది. సో నాగావళి నదికి ఉపనది అయినటువంటి జంజావతి కూడా ఇక్కడే ఉంది. సో నాగావళి, వేగావతి, గోముఖి. మరి ఇక్కడ చూస్తే మనకు డూడుమా జలపాతం చాలా ఇంపార్టెంట్ వన్. సో డూడుమా జలపాతం ఎక్కడుంది అంటారనమాట. సో డూడుమా జలపాతం అనేది డూడుమా జలపాతం మనకు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. ఇది ఏ నది మీద ఉంది అంటే మంచికుండ్ ఆర్ మాంచికండ్ అని కూడా అంటారు. మాంచికండ్ లాంటి మంచికుండ్ అంటూ ఉంటారు. మరి మాంచికండ్ అనేది చూస్తాను మనకు దాని పేరు గుర్తురాల్సింది మనకి ఏమంటే జల విద్యుత్ ప్రాజెక్ట్. జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది మాంచికండ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఒడిశా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క సంయుక్త ప్రాజెక్ట్ అనమాట. అది కూడా మనకి ఇంపార్టెంట్ వన్. మరి డూడుమా జలపాతం మాంచికండ్ నదిపై ఉందన్నమాట. మరి మాంచికుండ్ జల విద్యుత్ కేంద్రం డూడుమా జలపాతం సమీపంలో ఉంది. ఏం చెప్తున్నాడు, మాంచికుండ్ జల కేంద్రం డూడుమా జలపాతం సమీపంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. మరి ఇక్కడ ఈ యొక్క జిల్లాలో మనకు వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది. ఎక్కడుందంటే అది సీతంపేటలో. ఓకే, మన్యం జిల్లాలోని సీతంపేటలో మనకు వ్యవసాయ పరిశోధన కేంద్రం కూడా ఉందన్నమాట. జంజావతి నదిపై దేశంలోనే తొలి రబ్బర్ డ్యామ్ నిర్మించారు. మరి రబ్బర్ డ్యామ్ అంటే ఏంది చాలా మంది డౌట్ ఉంటుంది అనమాట. అది కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. రబ్బర్ డ్యామ్ అంటే అసలు ఏంది, ఎందుకు దాన్ని రబ్బర్ డ్యామ్ అన్నారు అని కూడా చూద్దాం. ఓకే, ఏం చెప్తున్నారు అక్కడ, జంజావతి నదిపై దేశంలోనే కాదు ఏషియాలోనే మొట్టమొదటి తొలి రబ్బర్ డ్యామ్ నిర్మించారు. ఎక్కడ, జంజావతి నదిపై. జంజావతి దాని పేరు జంజావతి ప్రాజెక్టే. జంజావతి అనేది నాగావళికి ఉపనది. ఓకే, నాగావళికి ఉపనది, ట్రిబ్యూటరీ రివర్ అనమాట. సో జంజావతి రబ్బర్ డ్యామ్ లొకేటెడ్ ఇన్ ద డిస్టిక్ అట్ తోటపల్లి. జంజావతి రబ్బర్ డ్యామ్ లొకేటెడ్ ఇన్ ద డిస్టిక్ అట్ తోటపల్లి దగ్గర ఈ జిల్లాలో జంజావతి రబ్బర్ డ్యామ్ ఉందన్నమాట. ఇట్ ఈస్ ద సెకండ్ ట్రైబల్ డిస్టిక్ ఆఫ్టర్ అల్లూరి సీతారామరాజు. సో మొత్తం మనకు 2 ట్రైబల్ జిల్లాలు ఉంటే అందులో ఒకటి అల్లూరి సీతారామరాజు జిల్లా అయితే రెండవది మనకు మన్యం. ఓకే, ఇదనమాట. తర్వాత ప్రాజెక్ట్స్ వచ్చేసి జంజావతి రబ్బర్ డ్యామ్ ఉంది, దీన్ని మనం VKM రబ్బర్ డ్యామ్ అని కూడా అంటాం. తోటపల్లి రిజర్వాయర్ ఉంది, తోటపల్లి రిజర్వాయర్. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్. సో గతంలో మనకు చాలా వర్షాలు సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ఎక్కడ ఉంది అడగడం జరిగింది. అదే మాదిరిగా జంజావతి రబ్బర్ డ్యామ్ ఎక్కడ ఉంది కూడా అడగడం జరిగింది. ప్రతి బిట్టు కూడా దేనికి అదే ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. తర్వాత ఇక్కడ వేగావతి ప్రాజెక్ట్, ఈ 4 ప్రాజెక్టులు ఉన్నాయి. మీరు గమనించాల్సింది ఏమంటే ఇక్కడ ముఖ్యంగా డూడుమా జలపాతం ఏ నది మీద ఉంది అంటే
మంచికొండ జలపాతం మీద, మంచికొండ నది మీద ఉంది. మరి మంచికొండ అనేది జల విద్యుత్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట. ఇది ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ వచ్చి మనకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఒకటి ఉంది, తర్వాత మన్యం జిల్లా. సో పార్వతీపురం, మన్యం జిల్లా, ఈ రెండు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. తర్వాత చూస్తే ఈ యొక్క జిల్లాలో పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు ఏమంటే శంబర పోలమాంబాలయం, తర్వాత కాశీ విశ్వేశ్వర దేవాలయం, తోటపల్లి కోదండరామ దేవాలయం, తోటపల్లి ఇక్కడ చూసాం మనం, తోటపల్లి కూడా ఇక్కడ ఓకే. తోటపల్లి జంజావతి రబ్బర్ డ్యామ్ లొకేటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అట్ తోటపల్లి. ఇక్కడ మనకు తోటపల్లి కోదండరామాలయం ఉంది. తర్వాత పార్వతీపురం, మన్యం జిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టు చూస్తే జంజావతి రబ్బర్ డ్యాము, వేగావతి ప్రాజెక్టు, గౌతు లచ్చన, తోటపల్లి బ్యారేజు, పెద్దగడ్డ జలాశయం ఇక్కడ ఉంది, పెద్దగడ్డ. తర్వాత వెంగళరాయ సాగర్ జలాశయం కూడా ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, జంజావతి రబ్బర్ డ్యామ్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ద జంజావతి రబ్బర్ డ్యామ్ ఈజ్ ఎ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఓకే, మధ్య తరహా ప్రాజెక్ట్ అనమాట. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లొకేటెడ్ అట్ అండ్ ద జంజావతి రివర్ నియర్ రాజ్యలక్ష్మీపురం. మనకు మెయిన్ ఇక్కడ కావాల్సిందేమంటే ఇది మీడియం రేంజ్ ప్రాజెక్ట్ అనమాట. రివర్ ఏనది అంటే జంజావతి రివర్ మీద ఉంది, జంజావతి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ రివర్ ప్లస్ డ్యామ్ అనమాట. ఇట్ ఈజ్ ఏ రబ్బర్ డ్యామ్ అండ్ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండ్ ఏషియాలోను మరి ఇండియాలోను మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ ఏదంటే జంజావతి రబ్బర్ డ్యామ్, ఓకే. అండ్ ఆల్సో బిగ్గెస్ట్ రబ్బర్ డ్యామ్ ఇన్ ఏషియా, ఓకే. ఏం చెప్తా, బిగ్గెస్ట్ రబ్బర్ డ్యామ్ ఇన్ ఏషియాలోనే అతి పెద్ద రబ్బర్ డ్యామ్ కూడా అది. సో ఇది 1974లో అప్పటి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు శంకుస్థాపన చేస్తే 2006 సంవత్సరం చూడు, 1974 అయితే 2006 సంవత్సరం జనవరి 1వ తేదీ నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని జాతికి అంకితం చేశారు. ఎందుకు ఇంత టైం పట్టిందంటే ఇది ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు కాబట్టి, మరియు ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయన్నమాట. వాటి నీటి పారుదల ఏ విధంగా ఉంటుంది, మధ్య ఎట్లా పట్టుకోవాలా, డబ్బులు ఎట్లా చేసుకోవాలా, అందులో కింద మింద పడి మొత్తానికి అదే ఇంకా పూర్తిగా కాలేదు, ఇంకా ఒక రేంజ్కి ఓకే. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైనటువంటి తొలి ప్రాజెక్టు, మరి దేశంలోనే తొలి రబ్బర్ డ్యామ్, ఆసియాలో నిర్మితమైనటువంటి తొలి రబ్బర్ డ్యామ్ కూడా ఇదే. మరి ఇంకో డ్యామ్ గుర్తించాను, గయాజీ డ్యామ్, ఇది కూడా ఏమంటే ఇది కూడా రబ్బర్ డ్యామే. గయాజీ డ్యామ్ ఇది కూడా రబ్బర్ డ్యామ్, ఇది బీహార్లో ఉంది. ఇది పొడవైనటువంటి రబ్బర్ డ్యామ్. అతి పెద్ద రబ్బర్ డ్యామ్ వచ్చేసి జంజావతి అయితే, అతి పొడవైన రబ్బర్ డ్యామ్ ఏదంటే గయాజీ డ్యామ్. జంజావతి గయాజీ జీ గుర్తుపెట్టుకోండి, ఓకే. గయాజీ గుర్తుపెట్టుకోండి, ఓకే. గయాజీ డ్యామ్ రబ్బర్ డ్యామ్ ఇది వచ్చేసి బీహార్లో ఉంది. ఇది లాంగెస్ట్ డ్యామ్ రబ్బర్ డ్యామ్ ఇన్ ఇండియా వచ్చేసి గయాజీ. బిగ్గెస్ట్ వచ్చేసి జంజావతి ఆంధ్రప్రదేశ్. చూస్తే రబ్బర్ డ్యామ్ అంటే అసలు ఏంది రబ్బర్ డ్యామ్ అంటే? సో రబ్బర్ డ్యామ్ అంటే ఏమంటే లైక్ ఏ రబ్బర్ ట్యూబ్ అనుకోండి, సైకిల్ ట్యూబ్ చూసారా? సైకిల్ ట్యూబ్ను సాగుబెట్టిన అనుకోండి, గాలి లేకుండా ఏముంటుంది, మొత్తం చప్పబడిపోతుంది. గాలి కొడితే ఉబ్బుతుంది, అవునా? మరి ఇట్లా ఫ్లాట్గా ఉందనుకోండి, నీళ్ళు ఎక్కువ నిలబడతాయా? నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. గాలి పంపింగ్ చేసినప్పుడు ఇది కొంచెం పైకి లేచింది, ఇంత పైకి లేచింది అనుకోండి, ఈ యొక్క రబ్బర్ అనేది ఏమవుతుంది, ఈ ఎత్తులో నీళ్ళంతా నిలిచిపోతాయి. అంటే ఆ కొంచెం హైట్ లేపడం వల్ల మొత్తం నీళ్ళు ఎక్కువ స్టోరేజ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే నీళ్ళు అవసరమో అప్పుడు ఏం చేస్తారు, దాన్ని గాలి కొడతారు, రబ్బర్లకి గాలి కుడతారు. అవసరం లేదనుకున్నప్పుడు ఏం చేస్తారు, దాన్ని గాలి తగ్గిస్తుంటే నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. సో అందుకే దాని పేరు రబ్బర్ డ్యామ్ పేరు వచ్చిందనమాట. రబ్బర్ డ్యామ్ అంటే ఇది లైక్ ఏ రబ్బర్. సో ఏమైనా బొరక పెడితే, సో బొరక పెట్టుకోకుండా పిస్టల్తో కాల్చినా కూడా బుల్లెట్ ప్రూఫ్ అనమాట అది. సో బుల్లెట్ ప్రూఫ్ రబ్బర్ దాన్ని ఏర్పాటు చేయబడి ఉంటుంది అనమాట. ఒక స్తూపాకార అంటే సైకిల్ ట్యూబ్ను అంటే ఇక స్తూపాకార ట్యూబ్ అనుకోండి, అంటే లైక్ సైకిల్ ట్యూబ్ గుర్తుపెట్టుకుని ఈజీ గుర్తుంటుంది. ట్యూబ్ను ఒక ప్రవాహం లేదా ఛానల్కు అడ్డంగా ఉంచుతుంది. ఇది అనుకోండి, ఇది నీళ్ళు పోతుంది అనుకోండి, ఇక్కడ అడ్డం పెడతారు, ఇక్కడ అడ్డం పెట్టేస్తారు అనమాట. నీటిని నిల్వ చేయడానికి పెంచి విడుదల చేయడానికి గాలిని తగ్గించవచ్చు. ఇది ఈ ట్యూబ్ అనుకోండి,
గాలి లేదుకుంటే కిందికి కొంచెం ఫ్లాట్ అవుతుంది, అప్పుడు నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. నీళ్ళు స్టోర్ చేయాలంటే మళ్ళీ గాలి కొద్దిగా మళ్ళీ పైకి లేచినప్పుడు నీళ్ళన్నీ స్టాక్ అవుతాయి మళ్ళీ, అట్లా అనమాట ఇది. సో నీటిని నిల్వ చేయడానికి పెంచి విడుదల చేయడానికి గాలిని తగ్గించవచ్చు. సో రబ్బర్ డ్యామ్ వచ్చేసి 10 mm మందం ఉంటుంది, మరి ఇది బుల్లెట్ ప్రూఫ్ అనమాట. తెలుసు వాళ్ళకి, మళ్ళీ కొద్ది నాయలు ఉంటారు, ఎప్పుడోసారి బొరకలు పెడతారు, తుపాకు కాలుస్తారు అనేసి ఆ ఉద్దేశంతోనే ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్తో చేయబడినటువంటి రబ్బర్ అనమాట. ఇది అవసరమైతే గాలి కొట్టి నీళ్ళు ఎక్కువ స్టోరేజ్ చేసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు తగ్గించాలనుకున్నప్పుడు కొంచెం కొంచెం గాలి తగ్గిస్తూ ఉంటే నీళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అందుకని దీని పేరే రబ్బర్ డ్యామ్. సో ఇండియాలో బిగ్గెస్ట్ రబ్బర్ డ్యామ్ వచ్చేసి జంజావతి రబ్బర్ డ్యామ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి లాంగెస్ట్ వచ్చేసి మనకు గయాజీలో ఉంది, బీహార్ రాష్ట్రంలో. సో బీహార్లోని గయాలో ఫల్గు నదిపై నిర్మించబడిన గయాజీ డ్యామ్ భారతదేశపు అతి పొడవైన రబ్బర్ డ్యామ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అతి పొడవైన రబ్బర్ డ్యామ్ వచ్చేసి గయాజీ డ్యామ్. ఏ నది మీద కట్టబడింది? అది ఫల్గు నది, గయాలోని ఫల్గు నది కట్టబడింది. మరి అతిపెద్ద రబ్బర్ డ్యామ్ ఏదంటే జంజావతి. ఇది వచ్చేసి జంజావతి అనేది నాగావళికి ఉపనది కూడా. మరి సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్, ఇది కూడా మనకు ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు అడగడం జరిగింది మిత్రమా. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్. సో స్వాతంత్ర సమర యోధుడు, రాజకీయవేత్త అయినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న పేరు మీద తోటపల్లి బ్యారేజ్కు ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు 2015 సెప్టెంబర్ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిచే ప్రారంభించబడింది. సో నిర్మాణం 2003 సెప్టెంబర్ 2015 సెప్టెంబర్ 10 వరకు దీని జరిగిందనమాట. ఇది కూడా ఎక్కడ ఉంటుంది? నాగావళి నదిపై. ఇది కూడా ఎక్కడ? నాగావళి నదిపై నిర్మించబడిన ఈ ప్రాజెక్టు జిల్లాలోనే అతిపెద్దది. ఈ యొక్క జిల్లాలో అతిపెద్ద డ్యామ్ ఏది అంటే సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్. మరి జంజావతి రబ్బర్ డ్యామ్ అనేది దేశంలోనే అతిపెద్ద రబ్బర్ డ్యామ్, నాట్ డ్యామ్, రబ్బర్ డ్యామ్ పెద్దది. ఇది వచ్చేసి సర్దార్ గౌతు లచ్చన్న అనేది ఈ జిల్లాలోనే నాగావళి నదిపై నిర్మించబడినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఈ జిల్లాలో అతి పెద్దది. ఈ ప్రాజెక్టు శ్రీకాకుళం మరియు పార్వతీపురం మన్యం జిల్లాలోని 1,20,000 ఎకరాలకు సాగునీటిని అది అందిస్తుందన్నమాట. చూస్తే ఇక్కడ ఈ జిల్లాలో అతి ముఖ్యమైన పండుగ ఏదంటే శంకర జాతర, శంకర పోలమాంబ ఆలయం. పోలమాంబ ఆలయం అంటే లైక్ మనకు తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలాగో, చిత్తూరు తిరుపతిలో గంగమ్మ జాతర ఎలాగో, విజయనగరం జిల్లాలోని పైడితల్లి తిరునాళ్ళ ఎలాగానో ఆ విధంగా ఈ జిల్లాలో శంబర పోలమాంబ జాతర అలాగా. చూస్తే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలోని సమ్మక్క సారక్క, అదే మాదిరిగా తెలంగాణలోని సమ్మక్క సారక్క జాతర, అదే మాదిరిగా అనకాపల్లిలోని నూకలంబ, అనకాపల్లి జాతర నూకలంబ, విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఉత్సవాల మాదిరిగా శంబర పోలమాంబ సంబరాలు ఘనంగా జరుగుతాయి ఈ యొక్క జిల్లాలో. మరి దీనికి ఇక్కడ 300 సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పుడు శంబరాసుడు అనే రాక్షసుడు స్థానికులను హింసించి పశువులను చంపేవాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. గ్రామస్తుల ప్రార్థనలకు దేవి పోలమాంబ దేవి రాక్షసుడితో పోరాడి చంపింది. అప్పటి నుండి ఈ యొక్క గ్రామం శంబర అని పిలువబడుతూ ఉందన్నమాట. శంబరాసురుడిని సంహరించిన తర్వాత పోలమాంబ తనను తాను వేప చెట్టుగా మార్చుకుందని మరియు భక్తులకు ఆరోగ్యం మరియు సంపదను ప్రసాదిస్తానే ఇక్కడి ప్రజలు నమ్ముతారు. సో లైక్ పైడితల్లి కూడా అంతే కదా, పైడితల్లి పెద్ద చెట్టు అక్కడ, ఇది కూడా సేమ్, ఇది వేప చెట్టు ఇక్కడ. ఓకే. మరి మక్కువ మండలంలో గోముఖి నది ఒడ్డున, ఎక్కడండి? గోముఖి నది ఒడ్డున నెలకొని ఉన్న శంబరం వార్షిక ఆలయం పండుగకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు. ఒకసారి చూస్తే ఇక బ్రీఫ్గా సమ్మక్క సారక్క జాతర వచ్చేసి మనకు తెలంగాణ అని గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా పైడితల్లి వచ్చేసి విజయనగరం జిల్లా. గతంలో అనేక మార్లు ఈ యొక్క బిట్స్ అడిగారు మిత్రమా, చాలా సార్లు. మరి నూకలాంబ ఎక్కడంటే అనకాపల్లి, శంబర పోలమాంబ వచ్చేసి పార్వతీపురం మన్యం జిల్లా, గంగమ్మ జాతర వచ్చేసి చిత్తూరు జిల్లాలోను ఇటు తిరుపతి జిల్లాలోను కూడా చాలా ముఖ్యమైనటువంటి జాతరలు అనమాట. ఇటీవల కాలంలో తిరుపతిలోని గంగమ్మ జాతర కూడా తమిళనాడు టెక్స్ట్ బుక్లో కూడా పెట్టడం జరిగింది తెలుగు మీడియం వాళ్ళకు.
తమిళనాడులోని పాఠ్యపుస్తకంలో, తెలుగు పాఠ్యపుస్తకంలో తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర గురించి ప్రత్యేకంగా అక్కడ పాఠ్యాంశంగా కూడా చేర్చడం జరిగిందనమాట. నెక్స్ట్ చూస్తే శంబర జాతర. ఇది పోలమాంబ, శంబర పోలమాంబ. ఇక్కడ శంబర జాతర పార్వతీపురం మన్యంలో జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఇది పొంగల్ మరియు సంక్రాంతి పండుగ ముందు. ఇది మనకి ఇంపార్టెంట్. పొంగల్ సంక్రాంతి పండుగ ముందు మంగళవారం రోజున పోలమాంబను గ్రామానికి తీసుకొస్తారు. పోలమాంబ పుట్టింది శంబర గ్రామం కాబట్టి గ్రామస్తులందరూ పోలమాంబను గ్రామానికి కూతురుగా భావిస్తారన్నమాట. మరి వెంగళరాయ సాగర్ జలాశయం ఇక్కడ ఉంది. వెంగళరాయ సాగర్ జలాశయం సువర్ణముఖి, నాడు స్వర్ణముఖి. ఇది స్వర్ణముఖి వచ్చేసి తిరుపతి జిల్లా. తిరుపతి మరి శ్రీకాళహస్తి రెండు కూడా ఎక్కడ ఉన్నాయంటే స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నాయి. కానీ ఇది వచ్చేసి నాడు స్వర్ణముఖి, ఇది వచ్చేసి సువర్ణముఖి ఇది. సో వెంగళరాయ సాగర్ జలాశయం అనేది సువర్ణముఖి నదికి అడ్డంగా కట్టబడింది అనమాట. తర్వాత ప్రముఖ వ్యక్తులు చూస్తే ఆదిభట్ల నారాయణరావు దాస్. ఆదిభట్ల నారాయణ దాస్ చాలా ప్రముఖ వ్యక్తి. హరికథ పితామహుడిగా పేరు పొందినాడు. హరికథ పితామహుడిగా బిరుదు పొందారనమాట. హరికథ పితామహుడు ఎవరంటే ఆదిభట్ల నారాయణ దాస్. హరికథ పితామహుడిగా గుర్తింపు. ఈయన రచనలు ఏమనంటే ఆర్ట్ ఫామ్ హరికథ, జగజ్యోతి. ఆర్ట్ ఫామ్ హరికథ మరి జగజ్యోతి అనే పుస్తకాలను ఆయన రాశారు. ఈయన బిరుదులు వచ్చేసి హరికథ పితామహుడు, పంచముఖి పరమేశ్వర, లయ బ్రహ్మ, సంగీత సాహిత్య సార్వభౌమ అనే బిరుదులు ఈయనకున్నాయి. మరి ఒకసారి చూస్తే ఆదిభట్ల నారాయణ దాసు ఈ జిల్లాకు చెందిన వాళ్ళు. ఈయనకు హరికథ పితామహుడు అనే బిరుదు ఉంది. ఈయన రచించిన పుస్తకాలు ఏమంటే ఆర్ట్ ఫామ్ హరికథ, జగజ్యోతి అనే పుస్తకాలను రచించారు. ఈయన బిరుదులు హరికథ పితామహుడితో పాటుగా పంచముఖి పరమేశ్వర, లయ బ్రహ్మ, సంగీత సాహిత్య సార్వభౌమ అనే బిరుదులు ఆదిభట్ల గారికి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూస్తే బొబ్బిలి చీరలు. సో బొబ్బిలి వీణ వేరే, బొబ్బిలి చీర వేరే. సో బొబ్బిలి వీణకు ఆల్రెడీగా జిఏ ట్యాగ్ ఉంది. అది వచ్చేసి విజయనగరం జిల్లా. మరి అదే మాదిరిగా బొబ్బిలి చీరలు కూడా జిఏ ట్యాగ్ పొందాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్కు లేఖ రాసింది, పరిశీలనలో ఉందన్నమాట. ఏది బొబ్బిలి చీరలు. సో బొబ్బిలి చీరలు వచ్చేసి మనకు పార్వతీపురం మన్యం జిల్లాలో జిఏ ట్యాగ్ కొరకు ప్రతిపాదన సెంట్రల్ పంపించారు. అదే మాదిరిగా కేపీ ఉల్లి, కడప జిల్లాలో దొరికే కేపీ ఉల్లిని కూడా పరిశీలనలో ఉందన్నమాట. సో అదేవిధంగా ఇది బొబ్బిలి చీరలు కూడా పరిశీలనలో ఉంది, జిఏ ట్యాగ్ పరిశీలనలో ఉంది. ఎప్పుడైనా సరే రావచ్చు ఇది కూడా. మరి బొబ్బిలి వీణ అనేది ఆల్రెడీ జిఏ ట్యాగ్ అనమాట. ఇది వచ్చేసి విజయనగరం జిల్లాలో ఉందన్నమాట. ఓకే, బొబ్బిలి వీణ ఎక్కడ ఫేమస్ అంటే విజయనగరం జిల్లాలో. బొబ్బిలి చీరలు వచ్చేసి పార్వతీపురం మన్యం జిల్లా జిఏ ట్యాగ్కు కేంద్రానికి మనం అప్లై చేసుకోవడం జరిగింది. మళ్ళీ బొబ్బిలి చీరలుగా ప్రసిద్ధి చెందిన నారాయణపురం చేనేత చీరలకు భౌగోళిక సూచిక జిఏ ట్యాగ్ను పొందే అవకాశం ఉంది. బలిజపేట మండలం పరిధిలోని నారాయణపురం అనే చిన్న గ్రామం సాదా మరియు చెక్ హ్యాండ్లూమ్ చీరల ఉత్పత్తికి ఇది ప్రసిద్ధి చెందిందనమాట. సో ఓవరాల్ ఇది మిత్రమా, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. జిల్లాల తర్వాత అన్నీ మళ్ళీ మనకి సపరేట్గా జిల్లా వైజ్ బిట్లు, వీటి మీద ఓవరాల్గా టెస్టులు కూడా ఉంటాయన్నమాట. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో థ్యాంక్ యూ.